కూడా కుంభకోణానికి అయితే తెరలేపారు. దానిలో వాస్తవం ఉందనేది ఇక్కడ మనకి సిట్టు అభియోగ పత్రం కానీ లేదంటే యా ఆ సిట్టు ఏదైతే చెప్తుందో దాని వల్ల మనకు అర్థమవుతుంది కూడా. ఓకే సార్. యా ఓకే. రావు సౌజన్య గారు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు సరే లిక్కర్ స్కామ్ జరిగింది, ఆల్రెడీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్నారు. నిన్న అది ఏదైతే ఛార్జ్ షీట్ ఫైల్ చేశారో ఛార్జ్ షీట్ని చూస్తే ఒక 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 కొత్త అంశం, బహుశా ఇది ఎక్కడ వచ్చినట్లేదు, సో ఒక కొత్త అంశం ఒకటి వెలుగు చూసింది. నేను చూశాను అందులో ఒక నలుగురు ఐఐటీలో చదివినటువంటి విద్యార్థులు, అంటే గతంలో ఐఐటియన్స్ వాళ్ళు, సో ఐఐటీలో చదివినటువంటి నలుగురిని తీసుకొచ్చి వాళ్ళ చేత డొల్ల కంపెనీలు పెట్టించి వాటి ద్వారా మనీ రూటింగ్ జరిగింది. తూతేకల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతను ఐఐటి చదివాడు. రాజీవ్ ప్రతాప్ అనేటటువంటి ఇంకొక వ్యక్తి ఐఐటియన్, అలాగే సైమన్ ప్రసన్, వీరితో పాటు సుజల్ బెహరూన్, ఈ నలుగురు కూడా ఐఐటీలో చదివినటువంటి వాళ్ళు. సో ఐఐటీలో చదివినటువంటి వాళ్ళని తీసుకొచ్చి మద్యం స్కామ్కి సంబంధించినటువంటి మనీ రూటింగ్ కావచ్చు, అలాగే షెల్ కంపెనీల ద్వారా డబ్బులను బయటికి పంపించారు అనేటటువంటి వాదన వ్యక్తమవుతుంది. చివరికి ఐఐటీ చదివినటువంటి విద్యార్థులను కూడా, ఐఐటీ చదివినటువంటి వ్యక్తులను కూడా ఇందులోకి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ లైఫ్ కూడా స్పాయిల్ అయినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే అసలు ఏంటి లిక్కర్ స్కామ్ వల్ల ఎంతమంది బలి కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు బలయ్యారు, తర్వాత వచ్చేసి ఇప్పుడు ఐఐటియన్లు ఐఐటి చదువుకుని ఉన్నత విద్య చదివిన వాళ్ళు బలయ్యారు, తర్వాత పొలిటీషియన్స్ బలవుతున్నారు. ఇంకా ఎంతమంది బలయ్యేటటువంటి అవకాశం ఉన్నాయి? నెక్స్ట్ అంతిమ లబ్ధిదారుడే టార్గెట్ అనుకోవచ్చా? రాజుగారు, ప్యానెల్ ఉన్న సభ్యులకి అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి నమస్కారాలండి. నిజంగా మీరు అన్నట్టు ఐఐటి చదవాలంటే ఎంత కష్టం, ఐఐటి సీట్ తెచ్చుకోవాలంటే ఎంత కష్టం అనేది యాజ్ ఎ పేరెంట్ గా నాకు తెలుసు. ఆ కష్టం ఏంటనేది, పిల్లలు ఎంత కష్టపడి చదువుతారు, అలాగే అంత కష్టపడి చదివిన వ్యక్తులు ఈ రోజు ఈ పనుల్లోకి తీసుకొచ్చారు అంటే వాళ్ళకున్న తెలివితేటల్ని మంచిగా ఉపయోగించకుండా ఒక చెడుదారి పట్టే విధంగా ఒక డబ్బా చూపించో లేకపోతే ఇంకొక ప్రలోభ పెట్టో ఇలాంటి పనులు చేయించుకుంటున్నారు అనడానికి ఈ నలుగురిని తీసుకురావడమే మనం చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ ముఖ్యంగా మద్యం పాలసీ, ఏదైనా ఒక ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చిందంటే ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి. కానీ గత ప్రభుత్వం తీసుకున్న ఏ పాలసీలు అవ్వచ్చు, ఏ నిర్ణయాలు అవ్వచ్చు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయి, ప్లస్ వాళ్ళకు లబ్ధిదానంగానే ఉన్నాయి అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. మద్యం పాలసీని అడ్డు పెట్టుకొని వేల కోట్లు దోచేయటమే కాకుండా ఈవెన్ ఒక భిక్షాటన వృత్తిలో ఉన్న వ్యక్తులు కూడా ఈ రోజు స్కానర్లు పెట్టుకునే పరిస్థితి ఉన్న క్రమంలో ఫస్ట్ నుంచి మేము ఫైట్ చేస్తానన్నాము. ఎందుకు మద్యం దుకాణాల్లో స్కానర్ లేదు, ఎందుకు క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అని ఆ రోజు నుంచి పోరాటం చేస్తా ఉన్నాం, కానీ మాకు సమాధానం దొరకలేదు. ప్రభుత్వం అయితే దిగిపోయింది. అంటే ఇంత భారీ ఎత్తున కుంభకోణం చేయాలి అంటే ఎంత క్రిమినాలిటీ ఉండాలి ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకి. మిథున్ రెడ్డి ఒక మద్య విషయంలోనే కాదండి, అసలు ఆ ప్రభుత్వం ఆపోజిట్ గా ఉన్న జనసేన మీద అవ్వచ్చు, టీడీపీ మీద అవ్వచ్చు, ఎలాంటి ప్రయోగాలు అంటే వాళ్ళ యొక్క మానసిక స్థితిని దిగజార్చేసే విధంగా ఒక కింగ్ లాగా ప్రతి ఒక్కరిని కూడా మానసికంగా కుంగదీసే విధంగా అతను చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, మద్యం స్కామ్ తో పాటు సోషల్ మీడియా డాన్ గా ఆయన చేసిన పనులు, అంటే ఒక నిజంగా అతను బుర్ర అంత మంచిగా ఉన్నట్టయితే గనక అది ప్రజలకి న్యాయం చేసే విధంగా పనిచేయాలి. కానీ ఎక్కడా కూడా ప్రజలకు న్యాయం చేసేది పక్కన పెడితే ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల్లో ఉన్న వ్యక్తుల్ని కుంగదీసే విధంగా, లేకపోతే ప్రతిపక్షం అసలు నామరూపం లేకుండా చేయాలనే విధంగానే అతను పనిచేశాడు. ఈ రోజు ఒక ఐఐటి చదువుకున్న వ్యక్తులు కూడా ఈ మద్యం స్కామ్ లో ఇరికించి ఈ రోజు వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళకి కెరియర్ లేకుండా చేశారు. ఎంత ఉన్నతమైన చదువులు చదివి తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకొని వాళ్ళని చదివించిన క్రమంలో వాళ్ళు ఆ పనులు చేస్తారు అనుకుంటే వాళ్ళని తీసుకొచ్చి ఈ స్కాముల్లో ఇరికించి ఈ రోజు మరి అసలు ఎవరికి సమానం చెప్తారు, ఎందుకు చెప్తారు, చేసేటప్పుడు వీళ్ళకి అర్థం కావట్లేదా? ఎప్పటికైనా మనం దొరకమనుకున్నారా, లేకపోతే ఈ 5 సంవత్సరాలే కాదు ఎప్పటికి 30 years ఇండస్ట్రీ అన్నట్టుగా 30 సంవత్సరాలు మేమే పరిపాలిస్తాం కాబట్టి ఇలాంటి అంశాలు ఏవి బయటికి రావనుకొని ఇలాంటి పనులు చేశారా అనేది ఇంకా వాళ్ళ ఆలోచన విధానానికే మనం వదిలేయాలి. ఎందుకంటే ఒక్కొక్క అంశం తీసుకుంటే గత సెప్టెంబర్ లో కేసు నమోదు చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు 7 వాల్యూములు తాలూకు 305 పేజీలు, 7 వాల్యూములు, 2 ట్రంక్ పెట్టెల నిండా సేకరించారు. అంటే అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్ని దీంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి, ఎన్నిటిని సేకరిస్తానే ఉన్నారంటే ఎంత కష్టంతో కూడుకున్న పనిగా వీళ్ళు ఇంత పెద్ద ప్రాసెస్ లో ఇలాంటి పనులు చేశారు అంటే నిజంగా ఎంత తెలివితేటలు ఉండాలండి. నిజంగా ఎంత తెలివితేటలు ఉంటేనే, అంటే ఎదుటి వాళ్ళని పోగొట్టడం కాదు కానీ
నిజంగా వాళ్ళకి తెలివితేటలు ఉంటేనే ఇంత ఫ్రాడ్ చేయగలుగుతారు. ప్లస్ వాళ్ళు ఎవరితో అయితే ప్రెస్ మీట్లు పెడుతున్నారో దీని అంతటికి కారణం చంద్రబాబు నాయుడు గారు చెప్పని ఇలా అని, ఆ ప్రెస్ మీట్ లో ఉన్న గౌతమ్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఒక ఫ్రాడ్, ఒక భూ కబ్జాదారుడు. ఎందుకంటే విజయవాడలో ఉన్నాను కాబట్టి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక బ్రాహ్మణ్ సైట్ కబ్జా చేసి దాంట్లో 4 అంతస్తులు ఫ్లోర్లు కట్టిన వ్యక్తి అతను పెట్టుకుని, అంటే ఎవరిని చూసినా వైసీపీలో ప్రతి ఒక్కళ్ళు ఫ్రాడ్లు పనిచేసే వాళ్ళే తప్పితే, ఇలాంటి కుంభకోణంలో ఉండే వాళ్ళు తప్పితే ఎక్కడ కూడా ఒక పేరు ముద్ర ఉన్న వాళ్ళు లేరు. ఈ రోజు ఈ చిలికి చిలికి గాలివాన అవుద్దన్నట్టు ఇది ఎక్కడైతే మొదలైందో, ఈ స్కెచ్ ఎక్కడైతే మొదలైందో మళ్ళా అక్కడే ముగిపోతుంది. స్కెచ్ మొదలైన చాట ఆరంభం అయితే ఈ సిట్ చివరికి అడుగులు వేసేది తాడేపల్లి అని చెప్పని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ మొదలవుంది, వీళ్ళందరూ కూడా అటాచ్ అవ్వరు. వీళ్ళందరూ అటాచ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ సీట్ అడుగులు అనేది తాడేపల్లిలో పడిపోతున్నాయి. ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాము, అంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏంటి ఇలా నెమ్మదిగా ఉన్నారు, ఎవరు ఏమీ చేయట్లేదు, అంత టార్చర్ పెట్టారు కదా వైసీపీ వాళ్ళు, ఎందుకు మరి కూటమి ప్రభుత్వం సైలెంట్ గా ఉంది, అరెస్టులు ఏమీ లేవు అని చెప్తా ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా అరెస్టులు చేయడం కానీ లేదంటే కస్టోడియల్ టార్చర్ లాంటివి చేయడం కానీ ఇలాంటివి చేయాల్సిన పని లేదండి. వాళ్ళు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అది వాళ్ళకే చుట్టుకునే పరిస్థితుల్లో ఆ కూటమి ప్రభుత్వం సంబంధం. ఎందుకంటే దాంట్లో ఏదో మేము కక్షపూరితంగా వాళ్ళని అరెస్టులు చేపించడం లేదా ఇంకోటి చేయవసరలా, స్వయం కృపాధారం లాగా వాళ్ళే రెడీగా ఉన్నారు. మేము చేసాం తప్పులు, ఆ తప్పులకి మేము ఈ రోజు అనుభవిస్తాం అన్నట్టుగా, అంటే వాళ్ళు చెప్పరు, వాళ్ళు ఒప్పుకోరు, అయినప్పటికీ కూడా చట్టాలు తన పని తాను చేసుకుంటా పోతాయి. కాబట్టి ఈ కేసు ఫైల్ చేయడం దగ్గర నుంచి ఈ రోజు విచారణలో 2 ట్రంక్ పెట్టెలు అంటే 7 వాల్యూమ్స్ తాలూకు పేపర్స్ ఎన్ని చూస్తా ఉంటే అంటే ఎంత ఫ్రాడ్ జరిగింది, ఏ స్థాయిలో జరిగింది, దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయినా 48 మందిని చేర్చామని చెప్పి అంటున్నారు. అలానే ఏదైతే వైసీపీ తాలూకు పెద్ద మనుషులు అని చెప్పుకున్నారో వాళ్ళ కోట్లన్నీ కూడా కూలిపోయే పరిస్థితి ఉంది. అలానే ఇది ఒక్కటే కాదండి, ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు కూటమి ప్రభుత్వాన్ని తోలనాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా కూటమి నాయకుల్ని ప్రత్యేకంగా తోలనాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా బయటపడింది. ఎందుకంటే వాళ్ళ వెనకాల ఎన్ని మచ్చలు ఉన్నాయి అనేది ఈ రోజు ప్రతి ఒక్కరు ఆ రోజు అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు కాబట్టి ప్రభుత్వాన్ని కూల్చేశారు. అయినప్పటికీ కూడా మేము శుద్ధపోసలు అని చెప్పని ఈ రోజుకి అసలు సిగ్గుండాలి కదా, ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు, ఒక మాట మాట్లాడేటప్పుడు, అసలు మనం మాట్లాడుతున్నప్పుడు మన వెనకాల కొన్ని అందరు చూస్తూ ఉంటారు కదా, జరుగుతున్నాయి అన్ని తెలుస్తూ ఉంటాయి కదా, అయినా మనం ఇలా మాట్లాడుతుంటే ఏమనుకుంటారు అనేది కూడా లేకుండా ఈ రోజు శుద్ధపోస మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందులోనూ ఒక క్రిమినల్స్ ని చుట్టుపక్కల పెట్టుకొని మాట్లాడుతున్నారు అంటే అసలు వాళ్ళకి ఈ రోజుకి బుద్ధి రాలేదని చెప్పాలి. ప్రజలు అంత బుద్ధి చెప్పి కనీసం ప్రతిపక్షం లేకుండా కూర్చోబెట్టినప్పటికీ కూడా ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు, ఇంకా వాళ్ళ ధోరణి మార్చుకోలేదు. ప్లస్ పాపం చాలా మంది జీవితాలు నాశనం చేసే పరిస్థితి. అంటే మన వాళ్ళు ఎందుకు చేశారా, లేకపోతే ప్రభుత్వం ఇలాగే కంటిన్యూ అవుతుందని చెప్పి నమ్మబలికారా, లేకపోతే ఏం చేశారా అనేది వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోయిన పరిస్థితి. ఈ వీళ్ళ వల్ల ప్రజలతో పాటు ఒక ఐఏఎస్ స్థాయి వ్యక్తులుగా, అంటే ఆ స్థాయిగా ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. ఓకే, వస్తాను మేడం, మళ్ళీ వస్తాం మీ దగ్గర. మంచి నాగమల్లేశ్వర గారు, గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే నెక్స్ట్ టార్గెట్ అని చెప్పేసి ఈ ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడింది కూడా మనం విన్నాం. ఇదంతా కూడా కుట్ర. గతంలో చంద్రబాబు నాయుడు 25,000 కోట్లకు మించి అక్రమాలు చేశాడు. 2014-19 మధ్య కాలంలో యథేచ్ఛగా దోపిడీ చేశాడు, ఖజానాకు గండి కొట్టాడు, అసమతులకు దోచిపెట్టాడు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రకమైనటువంటి సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ చేసింది. మరి దీని మీద 2019 నుంచి 2024 వరకు కూడా మీ ప్రభుత్వం అధికారంలో ఉండింది అప్పట్లో. మరి అప్పట్లో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఉండొచ్చు, ఇంకా ఆయన దాని మీద బెయిల్ మీద ఉన్నారంటున్నారు. వాస్తవంగా అయితే ఆయన బెయిల్ మీద ఉండేది ఏంటంటే ఎస్పీవై రెడ్డికి సంబంధించినటువంటి ఒక లిక్కర్కి సంబంధించి ఆయన ఏదో మేలు చేశాడు అనేటువంటి ఉద్దేశంతో దానికి సంబంధించే కేసు పెట్టారు. నాకు గుర్తున్నంత వరకు 25,000 కోట్లు అనేది కాదు, బహుశా మరి మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో చూస్తున్నాం. సరే, ఓవరాల్గా ఎలా చూడొచ్చట, నిజంగా ఇది కక్షపూరితమేనా? దాదాపు 2 ట్రంక్ పెట్టెలు నిండా ఉన్నాయట మరి సాక్ష్యాధారాలు. మామూలుగా కక్షపూరితంగా అరెస్ట్ చేస్తే